డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సోమవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేస్తుందని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవి నారాయణ, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షులు అరుణ, దొరసానమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి బృందమంతా మరి ఇక్కడ ఉన్నది. మరి గౌరవనీయులు పెద్దలు మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారికి సాధారణంగా మరి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానాలు వేసి నివాళులు అర్పించడానికి వచ్చి ఉన్నారు. వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. శాసనసభ్యులు ఇక్కడికే ప్రాంగణంలోకి వస్తున్నారు. దయచేసి అందరూ ఇక్కడికి రావాల్సిందిగా గౌరవనీయులు ప్రజలు. ఒక సైడ్ మహిళలకి ఏంటి లేకపోతే వాళ్ళు రావద్దు, వచ్చినప్పుడు వాళ్ళ పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చేయొద్దండి అంటాడు.